బాడీలో కే విటమిన్ అంటే కాల్షియం అనేది బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇప్పుడు 30 ఇయర్స్కి 40 ఇయర్స్కి కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. చేతులు కాల్షియం తక్కువయ్యి బాగా ఇరుగుతూ ఉన్నాయి. సో మన పిల్లలకి మనం ఏం వాడాలనేది బోన్ సప్లిమెంట్ ఈరోజు గ్రేట్ సెషన్ ఇవ్వబోతా ఉన్నారు. లీడర్స్ గుడ్ మార్నింగ్ లీడర్స్. సో మనం ఇవాళ ఒక 2 ప్రోడక్ట్స్ గురించి మనము సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే మనకు జాయింట్ బోన్స్ హెల్త్ గురించి మనం ఈరోజు మనం తెలుసుకుందాం. సార్ నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? వాయిస్ ఇస్ క్లియర్ మేడం, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాయిస్ రాకపోతే నేను చెప్తాను మేడం. మనము ఈరోజు ఒక 2 సప్లిమెంట్స్ గురించి మనం తెలుసుకుందాం అని ఏదైతే అన్నానో. సో మనకి ఈరోజు కాల్షియం అండ్ గ్లూకోజమిన్ గురించి మనం ఈరోజు అంటే అసలు వాటి యూజ్ ఏంటి, మనకి దేనికి అసలు యూజ్ చేస్తాం కాల్షియం అండ్ నా సబ్జెక్ట్ వచ్చేసి కాల్షియం అండ్ గ్లూకోజమిన్. సో వీటి వచ్చేసి మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం ఈరోజు సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో జాయింట్స్ బోన్స్ హెల్త్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి 100% లో మనకు ఒక 60% వాళ్ళు మోకాల నొప్పులతో బాధపడడం జరుగుతుంది. అంటే ఎక్కడ చూసినా ఏ విలేజ్ లో చూసినా కూడా మోకాల నొప్పులతో ఈ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారు. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ జాయింట్ పెయిన్స్ అనేది, ఎందుకు వస్తున్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి అది కూడా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం లీడర్స్. సో అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన భారతదేశంలో ఒక 60 మందిలో ఒకరికి ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. 6 మందిలో ఒకరు సో ఈ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు అనమాట. ఇక అబ్జర్వ్ చేయొచ్చు మనము ప్రతి 6గురిలో ఒక్కరికి మోకాల నొప్పితో బాధపడడం జరుగుతుంది. సో ఇది మనం చెప్పింది కాదు, మన WHO లెక్కల ప్రకారం మనకి ఈ 6గురిలో ఒకరు మోకాల నొప్పితో బాధపడుతున్నారు. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. మనకి మోకాల నొప్పిలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. సో ఆర్థరైటిస్ అనేది ఒక 1 టైప్ ఆఫ్ మోకాల నొప్పిలో మనకు 1 టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఇది పురుషులతో పోలిస్తే మనకి మహిళల్లో ఎక్కువ కనబడడం జరుగుతుంది. దీంట్లో పురుషుల్లో కన్నా మనకి ఎక్కువ లేడీస్ లో ఎక్కువ ఈ నొప్పులు రావడం జరుగుతుంది అనమాట. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో 80% మంది వారి కదలికల్లో ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో ఏదైతే మనం చెప్పుకున్నామో మోకాల నొప్పులు చాలా రకాల్లో ఉన్నాయని చెప్పాను కదా. 1 టైప్ ఆఫ్ ఏంటి అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. సో ఇది ఉన్న వారిలో 80% మందికి వారి కదలికలో ఇబ్బంది ఉంటుంది. సో వాళ్ళు కదిలినా కూడా సో మరియు 25% మంది రోజు వారి పనులు వాళ్ళ పనులు కూడా వాళ్ళు నిర్వహించలేకపోతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేకపోతున్నారు. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు నడుస్తుంటే కూడా వాళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం దూరం నడిచినా కూడా చాలా మంది నడవలేకపోతారు. అప్పుడే వాళ్ళకి కొంచెం దూరం వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు నడవలేకపోతారు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే నడుస్తుంటే నొప్పులు అనేవి చాలా బాగా ఎక్కువ ఉంటాయి. ఇంకొంతమంది వాళ్ళు పని చేసుకుంటే కూడా వాళ్ళు వాళ్ళ పని కూడా చేసుకోకుండా ఓన్లీ చైర్స్ కి పరిమితమైన వాళ్ళు కూడా ఈ జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మనం ఏ పని చేసుకోవాలన్నా మన కాళ్ళు సహకరించాలి. సో అవి సహకరించకపోతే మనం ఏ పని చేయాలన్నా కూడా మన కాళ్ళు అనేది చాలా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం ఏ పని చేసుకోవాలన్నా కూడా మన కాళ్ళు సహకరించాలి. సో అసలు అవి సహకరించకపోతే మనము
ఏమీ చేసుకోలేము. సో అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనం చూసినట్లయితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఎందుకు రేజ్ అవుతున్నాయి, అసలు ఏమవుతుంది మన బాడీలో అని చూసినట్లయితే ఎముక మధ్యలో కార్టిలేజ్ అనే ఒక మెత్తటి పదార్థం ఉండడం జరుగుతుంది అనమాట. సో ఆ మెత్తటి పదార్థం చుట్టూ గమ్ అనేది ఉంటుంది. ఆ గమ్ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి మోకాల నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనిషికి 35 ఏళ్ళు వచ్చే తర్వాత నుంచి గమ్ అనేది 35 సంవత్సరాల వరకు గమ్ అనేది తనంతట తానే తయారు చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే 35 ఏళ్ళు క్రాస్ అవుతాయో మన బాడీలో గమ్ అనేది తగ్గడం జరుగుతుంది. సో అందువల్ల మన బాడీలో ఉన్నటువంటి అన్ని జాయింట్స్ కి కూడా గమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా తగ్గడం వల్ల దాని వల్ల మనకి ఈ షార్టేజ్ అంటే ఈ జాయింట్స్ పెయిన్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇంతకు ముందు పూర్వం మనం తీసుకునే ఆహారంలో ఏదైతే ఆ గమ్ కి సంబంధించిన ఆహారం ఇంతకు ముందు ఉండేది కాబట్టి సో వాళ్ళకి పెద్దగా మోకాల నొప్పి అనేది వచ్చేది కాదు. ఇవాళ మనం తీసుకునే ఫుడ్ అంతా ఎలా ఉంది అంటే ఓన్లీ రుచి కోసం మాత్రము, మన కడుపు నిండడం కోసం మాత్రమే తయారు చేసుకుని తింటున్నాం కాబట్టి దానిలో ఎలాంటి పోషకాలు కూడా లేవు కాబట్టి అసలు చాలా మందికి ఈ మోకాల నొప్పి అనేది సమస్య రావడం జరుగుతుంది అనమాట. అసలు ఈ మోకాల నొప్పి సమస్య గురించి మాట్లాడుకున్నట్లయితే మోకాల నొప్పి గురించి అసలు ఎందుకు వస్తున్నాయని చెప్పుకుందాం. మోకాల నొప్పి వచ్చినప్పుడు మన వెస్టీజ్ లో ఒక 4 ప్రోడక్ట్స్ వాడడం వల్ల వీటి నుంచి మనకి టోటల్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మనకి ఆ 4 ప్రోడక్ట్స్ అనేవి ఏంటి, మన వెస్టీజ్ లో వాడే 4 ప్రోడక్ట్స్ ఏంటనేది ఈ రోజు మనం చూద్దాం. సో మనకి కాల్షియం అండ్ గ్లూకోజమిన్, ఇంకొక 2 ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో మనం ఈ రోజు మాత్రం టోటల్ గా మన జాయింట్స్ పెయిన్ గురించి మనం ఈరోజు గ్లూకోజమిన్ కాల్షియం గురించి మన సబ్జెక్ట్ కాబట్టి ఈ 2 సబ్జెక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈ రెండుతో పాటు ఇంకొక 2 ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల మనకి జాయింట్ పెయిన్ అనేవి టోటల్ గా బాడీ నుంచి 100% రిజల్ట్ అనేవి రిమూవ్ అవడం జరుగుతుంది. సో ఈ సప్లిమెంట్స్ మనం ఏదైతే ఉందో గ్లూకోజమిన్, కాల్షియం అనేవి ఆ సప్లిమెంట్స్ మనం ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తికి మనం ఎప్పుడైనా కూడా ఆ వ్యక్తికి మనం ఏదైతే మనం సప్లిమెంట్ సజెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి మనము ఫస్ట్ చెప్పాలి. సో ఎలా అంటే ఈ సప్లిమెంట్స్ వాడేటప్పుడు ఒక 1 వీక్ ఆ 10 days అనేది దానికి వాళ్ళకు ఉన్న సమస్య కన్నా ఇంకొంచెం పెయిన్స్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది అని చెప్పాలి వాళ్ళకి. ఎందుకు అంటే మన బాడీ ఆ ప్రోడక్ట్స్ మనం వాడేటప్పుడు వాళ్ళకు ఎప్పుడైతే ఆ 10 days తర్వాత పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో అప్పుడు మన సప్లిమెంట్స్ అనేవి స్టార్ట్ అంటే వర్క్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ బాడీకి. సో వాళ్ళకి అప్పుడే ముందే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఆల్రెడీ దానికి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు టెన్షన్ పడకుండా మన సప్లిమెంట్స్ అనేది వాడడం జరుగుతుంది. సో కాల్షియం మనం కాల్షియం పరిచయం చేసే ముందు 1 minute later. ఓకే, సో కాల్షియం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కాల్షియం మోకాల నొప్పికి కాల్షియం కి సంబంధం ఏంది, అసలు మోకాల నొప్పులు వస్తున్నాయి కరెక్ట్ అంటే కాల్షియానికి మోకాల నొప్పికి సంబంధం ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. సో అసలు కాల్షియం అంటే ఏంటి, కాల్షియం మన బాడీలో పాత్ర ఏముంది, అసలు దేనికి మనము దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు కాల్షియం మన గురించి ఎక్కడ ఉపయోగాలు ఏంటి, అసలు కాల్షియం అనేది దానికి వాస్తవానికి మనకు కాల్షియము 99% అనేది ఎముకల్లో అండ్ పళ్ళలో ఉంటుంది. ఆ 1% మన బ్లడ్ లో ఉంటుంది. అసలు మానవుల్లో కాల్షియం అనేది ఎంత ప్రధానమైన పాత్ర పోస్తుంది అంటే కాల్షియం లేకపోతే అలర్ట్ గా మనం ఉండలేము. సింపుల్ గా ఒక క్వశ్చన్ సింపుల్ గా మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఏదైతే మనము ఒక బాల్ త్రో చేస్తామో దాన్ని పట్టుకోవాలి
దాన్ని ఏదైతే క్యాచ్ చేయాలి అన్న టైంలో మనకి కాల్షియం అనేది కూడా చాలా ప్రధాన పోతున్నాం. మన బాడీలో కాల్షియం లేకపోతే దాన్ని మనము క్యాచ్ కూడా చేయలేము. సో ఇక్కడ ఏదైతే నేను వాట్ ఈస్ కాల్షియం, కాల్షియం అంటే ఏంటి? సో కండరాల సంకోచం, రక్తనాళాల సంకోచం మరియు విస్తరణ, హార్మోన్లు మరియు ఎంజైమ్లు, స్రావం మరియు నాడీ వ్యవస్థ సందేహాలను పంపడం కోసం కాల్షియం చాలా అవసరం. సో ఇక్కడైతే కండరాల సంకోచం కోసం, రక్తనాళాల సంకోచం కోసం మరియు విస్తరణ, హార్మోన్లు, ఎంజైమ్ల స్రావం, నాడీ వ్యవస్థ కూడా మనకి కాల్షియం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇక్కడ కాల్షియం అనేది అవసరం. సో నెక్స్ట్, కాల్షియం తీసుకోవడం తక్కువగా ఉన్నప్పుడు లేదా కాల్షియం సరిగ్గా గ్రహించినప్పుడు ఎముకలు విరగడం జరుగుతుంది. సో ఏదైతే మనకి కాల్షియం మన బాడీలో ఎక్కడైతే తక్కువ అవుతుందో అప్పుడు అక్కడ కూడా మనకి ఎముకలు అనేవి విరగడం జరుగుతుంది. మనం బాగా అబ్జర్వ్ చేస్తాం, మన బాడీలో ఉన్నటువంటి కాల్షియం రోజు మనం ఎంత తీసుకోవాలి అంటే మన బాడీలోకి మనకి ఎంత అవసరము అంటే, కిడ్స్ చిన్న పిల్లలకి ఒక 1300 mg కావాలన్నమాట కాల్షియం అనేది. సో 13 to 50 years లోపు వాళ్ళకి ఒక 1000 mg కాల్షియం అనేది అవసరం పడుతుంది. సో 50 years దాటిన వాళ్ళకి 1300 mg కాల్షియం అనేది అవసరం జరుగుతుంది అనమాట. సో కానీ ఎంతమంది కాల్షియం తీసుకుంటున్నారు? ఇంత అవసరం కదా మన బాడీకి. సో ఇదంతా మనకి బాడీకి అందుతుందా అసలు కాల్షియం అనేది? సో ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నాము, చిన్నపిల్లలు వచ్చేసి 1300 mg, 13 to 50 years లోపలికి 1000 mg అనేది అవసరం పడుతుంది కదా. అసలు నిజంగానే మనం ఇంత క్వాంటిటీ మన బాడీలోకి వెళ్తుందా? కాల్షియం తీసుకుంటున్నారా? అసలు ఎంత ఎంజీ అనేది మనకు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100 mg కాల్షియం కావాలంటే మనం ఎన్ని గ్లాసు పాలు తాగాలి అంటే, ఎన్ని గ్లాసు పాలు తాగితే, ఎన్ని ఆకుకూరలు తింటే మన బాడీలోకి అంత ఎంజీ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అంత ఎంజీ మనము తీసుకోము. అసలు ఎంత మనకి ఏదైతే అవసరం పడుతుందో అంత ఎంజీ మనము తీసుకోలేకపోతున్నాం. ఇక్కడ చాలా అంటే అంత మందిలో కూడా చాలా తక్కువ మంది, ఇది 90% లో ఒక 10% మాత్రమే చాలా తక్కువ అని చెప్పొచ్చు అనమాట. కాల్షియం సంబంధించి ఈ కాల్షియం తీసుకోకపోతే దీని వల్లే మనకు డెఫిషియన్సీ అనేది జరగడం, ఇంత ఎంజీ మన బాడీలోకి పోకపోవడం వల్లనే మనకు కాల్షియం డెఫిషియన్సీ అనేది జరుగుతుంది. సో డెఫిషియన్సీ అనేది వస్తుంది. యాక్చువల్లీ మనం తీసుకునే ఏదైతే డెఫిషియన్సీ ఉంది కాబట్టి మన ఈ బెటర్ ఉన్నాం కాబట్టి 100 mg కాల్షియం కంపల్సరీ మనకి 50 years వాళ్ళకి బిఫోర్. మనం అందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? చాలా మంది ఆల్ 50 బిఫోరే ఉన్నాం కాబట్టి మనకి 1000 mg కాల్షియం అనేది అవసరం జరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో 500 mg మాత్రమే కాల్షియం మనకి అందడం జరుగుతుంది. సో మిగతా 500 mg కాల్షియం మనము ఎముకల నుంచి, పళ్ళ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే ఎముకలు అనేవి చాలా మెత్తబడిపోతున్నాయి. సో ఒకప్పుడు మనం పూర్వకాలం అబ్జర్వ్ చేస్తే ఒక చెట్టు మీద నుంచి కూడా మనిషి పడ్డా కూడా వాడు మళ్ళీ లేచి నార్మల్ గా వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉండేది అనమాట. కానీ ఇప్పుడు మనం అక్కడ పైనుంచి పడ్డా కూడా మన ఎముకలు ఎక్కడ విరుగుతాయో ఎక్కడ కూడా మనకు తెలియదు, బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. సో కాల్షియం ఎప్పుడైతే తగ్గుతుందో ఆ వ్యక్తులు ఎముకలు కూడా కరిగిపోతుంటాయంట, అంటే మెత్తబడుతుంటాయి. దీనినే ఆస్టియోపొరాసిస్ అంటారు అనమాట. కాబట్టి దానికి కారణం ఏంటి? కాల్షియం తగ్గడం వల్ల ఆ ప్రాబ్లం అనేది జరుగుతుంది. కాబట్టి మనకున్న కాల్షియం అనే ఇక్కడ ఇంత డెఫిషియన్సీ ఉంది కాబట్టి సో మన వెస్టేజ్ లో ఉన్న సప్లిమెంట్స్ చాలా చీప్ అండ్ మనకి తక్కువ ధరలో కూడా మనకి వెస్టేజ్ లో మనకి లభించడం జరుగుతుంది. సో ఒక్క క్యాప్సూల్ మన క్యాప్సూల్స్ వచ్చేసి ఒక 100 క్యాప్సూల్స్ వచ్చేసి 230 రూపీస్, అండ్ ఒక్క క్యాప్సూల్ వచ్చేసరికి మనకు 250 mg అనేది జరగడం జరుగుతుంది. సో డైలీ మన
బాడీలోకి అట్లీస్ట్ మనం బయట తీసుకునేది ఒక 500 mg అయితే మనము మన క్యాప్సల్స్ రూపంలో మనకి 250 mg అనేది ఒక్క క్యాప్సూల్ తీసుకుంటే మనకి 250 mg అనేది జరుగుతుంది కాబట్టి అందుతుంది కాబట్టి సో డైలీ 2 క్యాప్సూల్స్ మనం వాడినట్లయితే 500 mg కాల్షియం డిఫిషియన్సీ నుంచి మనము మనల్ని కాపాడుకోగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే కాల్షియం పుష్కలంగా ఉందో నాడీ వ్యవస్థ కూడా మనకి సక్రమంగా పనిచేస్తుంది అన్నమాట. ఎముకలు కూడా చాలా బలంగా అవ్వడం జరుగుతుంది. సో ఈ కాల్షియం మనము డైలీ 2 క్యాప్సూల్స్ వాడడం వల్ల ఈ ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన వెస్టేజ్ లో దొరికే ఒక చీప్ అండ్ బెస్ట్ కాల్షియం ఏదైతే ఉందో 2 క్యాప్సూల్స్ మనం వాడడం వల్ల దీని నుంచి మనని కాపాడుకోవచ్చు. సో ఈ కాల్షియం చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాల్షియం అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే దాన్ని అంతగా పట్టించుకోరు. కానీ అది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో మనకి దాని వల్ల ప్రాబ్లం అయ్యేది జరుగుతుంది కాబట్టి సో మనం కాల్షియం అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు. సో బయట కూడా చాలా కాల్షియంస్ గురించి టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. మన బయట మార్కెట్ లో కూడా చాలా ప్రోడక్ట్స్ కాల్షియం గురించి దొరుకుతున్నాయి. సో అక్కడ మనకు ఆ కాల్షియం వాడడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎందుకు అంటే వాళ్ళు చేసే కెమికల్ తో తయారు చేస్తున్నారు. సో కెమికల్ తో తయారు చేస్తున్నారు కాబట్టి అక్కడ మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మన కాల్షియం వాడినట్లయితే మన వెస్టీజ్ లో ఉన్న కాల్షియం వాడినట్లయితే కిడ్నీలో వచ్చే స్టోన్స్ వచ్చే అవకాశం 100% ఉండదు అన్నమాట. సో మన దాంట్లో ఏదైతే కెమికల్ లేకుండా మన కాల్షియం రెడీ చేస్తారు కాబట్టి సో మన దాంట్లో కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. సో ఎవరైతే 100% అంటే బ్యాక్ పెయిన్ తో ఇక్కడ ఇంకొక డెఫిషియన్సీ ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది మనకు అంటే కంపల్సరీ మన దగ్గర కూడా కాల్షియం అనేది లేదు కాబట్టి బ్యాక్ పెయిన్ కి నివారణకి కూడా మనకు కాల్షియం అనేది తక్కువ అవుతుంది. మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే మన బాడీలో కాల్షియం అనేది ఇంపార్టెంట్ అనేది మనం కూడా తెలుసుకోవాలి అన్నమాట. సో ఎముకలు మనము ఇది ఎముకల బలానికి కూడా కాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే సో లీడర్స్ ఇంకొకటి విటమిన్ డి అంటే ఇవాళ మనకి కాల్షియం కూడా సంగ్రహించాలంటే మన బాడీకి విటమిన్ డి తో పాటు విటమిన్ డి కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అవసరం. సో మనము బయట కాల్షియం టాబ్లెట్స్ వాడినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే విటమిన్ డి అనేది సపరేట్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ కాల్షియం టాబ్లెట్ అనేది సపరేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన వెస్టేజ్ గొప్పతనం ఏంటి అంటే దీంట్లో కాల్షియం తో పాటు మన విటమిన్ డి3 అనేది కూడా ఒకే రూపంలో రావడం జరిగింది కాబట్టి మన వెస్టేజ్ లో కాల్షియం టాబ్లెట్ అనేది మనకు లభించడం జరుగుతుంది. సో దీని ఎంఆర్పి వచ్చేసి 314 అండ్ డిపి వచ్చేసి 220 అండ్ పివి వచ్చేసి 7.33. సో మనము కాల్షియం గురించి తెలుసుకున్నాం కదా లీడర్. ఏదైతే మనకు డెఫిషియన్సీ దీని మనకు 1 minute లీడర్స్. సో ఇదంతా మనకి కాల్షియం ఏదైతే తక్కువగా మన బాడీలో అనిపిస్తుందో కంపల్సరీ మనకి ప్రతి ఒక్క నాడీ వ్యవస్థ కూడా అంటే మనం మైండ్ క్యాచ్అప్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం ఎగ్జాంపుల్ అనుకున్నామో ఒక బాల్ విసిరేస్తే మనం పట్టుకునే స్ట్రెంగ్త్ లేకపోయినా కూడా మనకి నాడీ వ్యవస్థ పైన కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మన డెఫిషియన్సీ వల్ల విటమిన్ ఏదైతే మన కాల్షియం డెఫిషియన్సీ ఉందో దాని వల్ల నాడీ వ్యవస్థ పైన కూడా ప్రాబ్లం చూడడం జరుగుతుంది. సో మన వెస్టేజ్ లో ఉన్న ద బెస్ట్ ప్రోడక్ట్ కాల్షియం అనేది మనకు అన్ని రకాలుగా అన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అండ్ మన తక్కువ ధరలో అండ్ చీప్ అండ్ బెస్ట్ లో మనకి వెస్టేజ్ అనేది
కాల్షియం ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఎక్కడైతే మోకాల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మనకి కాల్షియం అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కాల్షియం అనేది తీసుకోవాలి లీడర్స్. అండ్ నేను చెప్పే కాల్షియం అండ్ ఇంకొకటి మన వెస్టీజ్ లో ద బెస్ట్ ప్రోడక్ట్ గ్లూకోజమిన్. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఏదైతే జాయింట్ పెయిన్స్ అనుకున్నాం కదా, మనం ఎంతో మంది ఈరోజు జాయింట్ పెయిన్ నుంచి కూడా ఉపశమనం పొందుతున్నాము అంటే అది ద బెస్ట్ అండ్ గ్లూకోజమిన్ ప్రోడక్ట్ అన్నమాట. సో మనము బోన్స్ జాయింట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కడైతే మనకు 2 బోన్స్ మనకు కలుస్తున్నాయో అక్కడ జాయింట్ అంటారు అనమాట. ఎక్కడైతే మనకు 2 బోన్స్ అయితే కలుస్తున్నాయో అక్కడ మనం దాన్ని జాయింట్ అంటారు. ఈ జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ కార్టిలేజ్ అనేది మన బోన్స్ కి ఒకదానికి ఒకటి రబ్ అవుతున్నప్పుడు, గ్లైడ్ అవుతున్నప్పుడు స్మూత్ గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన బాడీలో ప్రతి జాయింట్ మధ్యలో ఏదైతే కార్టిలేజ్ అనేది ఉంటుందో అది మనం నడుస్తున్నప్పుడు కానీ, పరిగెడుతున్నప్పుడు కానీ, ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు కానీ, సో మన బాడీలో ప్రతి జాయింట్ మధ్యలో ఈ కార్టిలేజ్ అనేది ఉంటుందన్నమాట. సో మనం నడుస్తున్నప్పుడు కానీ, పరిగెడుతున్నప్పుడు కానీ, ప్లస్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు మన బాడీకో మన బోన్స్ ఒకదానికొకటి దానికి రబ్ అవ్వడం వల్ల ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనకి ఈ కార్టిలేజ్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. సో మన జాయింట్ హెల్త్ కి మన చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏది అంటే ఈ కార్టిలేజ్ అన్నమాట. సో ఇలాంటి జాయింట్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజ్ వస్తుందంట. అదేంటి అంటే ఆర్థరైటిస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది ఎక్కువ ముసలి వాళ్ళకి కాదు, మన యంగర్స్ కూడా వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. సో ఆర్థరైటిస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఆర్థరైటిస్ ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ముఖ్యంగా ముసలి వాళ్ళకి అనేది అంటే ఒక ఏజ్ రావడం అవుతుంది కదా, వాళ్ళకి ఎక్కువ రావడం జరుగుతుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే మన బోన్స్ మధ్యలో ఉండే కార్టిలేజ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో దీని వల్ల బోన్స్ ఒకదానికొకటి రబ్ అవుతాయి. దాని వల్ల ఏమవుతుంది అంటే పెయిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో స్వెల్లింగ్ వస్తుంటాయి, వాపులు వస్తుంటాయి, అండ్ మన బోన్స్ మూవ్ అవడానికి ఇక్కడ ఏదైతే మూవ్ అవుతుందో అక్కడ చాలా ఇబ్బంది జరగడం కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ ఇంజురీస్, జాయింట్ ఇంజురీస్ వల్ల కూడా కొన్నిసార్లు ఆర్థరైటిస్ అనేది వస్తుంది. సో ఇలాంటి ఇంత భయంకరమైన అంటే మోకాళ్ళ నొప్పులు నుండి, జాయింట్ పెయిన్ నుంచి మనకు ఉపశమనం కలిగించేది మన వెస్టీజ్ లో ఉన్న ద బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే గ్లూకోజమిన్. సో మన వెస్టీజ్ లో ఉన్న గ్లూకోజమిన్ ఏదైతే 450 mg గ్లూకోజమిన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మన జాయింట్స్ లో ఉండే లూబ్రికెంట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అన్నమాట. ఇది మన గ్లూకోజమిన్. సో మనం హెల్దీ కార్టిలేజ్ అండ్ సైనోవియల్ ఫీల్డ్ లో గ్లూకోజమిన్ చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. సో మన బాడీలో లూబ్రికెంట్స్ సింథసిస్ ఉత్పత్తి చెందడానికి హెల్దీ కార్టిలేజ్ ఫంక్షన్ అనేది గ్లూకోజమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఈ వెస్టీజ్ లో మన వెస్టీజ్ లో గ్లూకోజమిన్ అనేది వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా మనది పనిచేస్తుంది. ఏదైతే గ్లూకోజమిన్ ఉంది కదా, సో యాంటీ వాపులను కూడా తగ్గిస్తుంది. ఈ సప్లిమెంట్స్ వాడడం వల్ల మనకి వాపులను ఏదైతే మనం వస్తున్నాయి కదా, ఆ వాపుల నుంచి మనకి ఏదైతే ఈ జాయింట్స్ పెయిన్ వల్ల వస్తున్న వాపులు ఉంటాయో ఆ పెయిన్ నుంచి కూడా మనం గ్లూకోజమిన్ వాడడం వల్ల ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. సో దీని వల్ల ముఖ్యమైన బెనిఫిట్స్ మన బాడీలో కార్టిలేజ్ ఉత్పత్తి చెందడానికి దీని యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే మన బాడీలో కార్టిలేజ్ ఉత్పత్తి చెందడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన బాడీ జాయింట్స్ లో పోయిన లూబ్రికెంట్ వల్ల ఏదైతే జాయింట్స్ దగ్గర ఏదైతే పోయిందో ఆ లూబ్రికెంట్ వల్ల దీని వల్ల ఉత్పత్తి చెందిస్తుంది అనమాట. లూబ్రికెంట్ అనేది ఉత్పత్తి చెందిస్తుంది. సో హెల్తీ కార్టిలేజ్ ని మెయింటైన్ చేయడానికి అండ్ వెస్టీజ్ గ్లూకోజమిన్ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మనం అనుకున్నాం కదా జాయింట్ దగ్గర ఏదైతే ఉందో అది మనకి ఉత్పత్తి చెందడానికి మనకి వెస్టీజ్ గ్లూకోజమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జాయింట్ హెల్త్ లో
బాధపడుతున్న వాళ్ళు ఏవైతే జాయింట్ హెల్త్ కి బాధపడుతున్నారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ ప్రోడక్ట్ అని కూడా మనము చెప్పవచ్చు అన్నమాట. ఇది మనం అయితే అనుకుంటున్నాం ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో గ్లూకోజమిన్ గురించి. సో జాయింట్ హెల్త్ గురించి ఎవరైతే మన లెగ్స్ లో జాయింట్స్ దగ్గర ఎవరైతే బాధపడుతున్నారో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ ప్రోడక్ట్ అని కూడా మనము చెప్పొచ్చు అన్నమాట. సో వెస్టేజ్ లో గ్లూకోజమిన్ అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సెకండ్ లీటర్ సో ఇక్కడ వెస్టేజ్ అంటే మన గ్లూకోమిన్ అనేది చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు వాడేవారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే గ్లూకోజమిన్ 1 month వాడితే మనకు ఓన్లీ అవును పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది బాగుంది 1 month వాడితే తగ్గుతుందా అని అనుకో రిజల్ట్ 1 month వాడితే రిజల్ట్ రాదు లీడర్స్. ఒక 2 to 3 months మన గ్లూకోజమిన్ వాడినప్పుడు మన కార్టిలేజ్ జనరేషన్ మన ఈ గ్లూకోజమిన్ వల్ల మనకు కార్టిలేజ్ రీజనరేషన్ అనేది అవుతుంది కాబట్టి పెయిన్ రిలీఫ్ అనేది మనకు జరుగుతుంది. 1 month వాడి మనము పెయిన్ నుంచి రిలీఫ్ అవుతుందా అంటే మనము అలా అవ్వడం జరగదు లీడర్స్. ఒక 2 or 3 months మనం వాడి చూసినప్పుడు దీని నుంచి ఎలా అవుతుందంటే ఈ గ్లూకోజమిన్ వల్ల కార్టిలేజ్ అనేది రీజనరేషన్ అనేది అవుతుంది కాబట్టి మనకు పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది. సో ఈ గ్లూకోజమిన్ అనేది షుగర్ అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ గ్లూకోజమిన్ టాబ్లెట్స్ మనము సజెస్ట్ చేయొద్దు లీడర్స్. ఎవరైతే షుగర్ కి బాధపడుతున్నారో ఈ గ్లూకోజమిన్ అనేది మనము రికమెండ్ చేయొద్దు అనమాట. సో దీని బదులు మన వెస్టీజ్ లో ఉన్న దాని బదులు మనకి ఏదైతే వెజ్ కొలాజిన్ ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేయొచ్చు లీడర్స్. మనకి ఈ గ్లూకోజమిన్ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం రికమెండ్ చేయొద్దు. సో దీన్ని వెళ్ళాల వాడాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సో 2 tablets మన గ్లూకోజమిన్ ఆ పెయిన్ రిలీఫ్ రావాలి అంటే మనము ఆఫ్టర్ మీల్స్ తర్వాత మనకి ఈ గ్లూకోజమిన్ అనేది తీసుకోవాలి. సో మనకి గ్లూకోజమిన్ మోకాల నొప్పితో ఏది అన్నాం కదా దానికి బాధపడే వాళ్ళకి అంటే ఎవ్రీ డే ఈ గ్లూకోజమిన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన మోకాల నొప్పులు మెల్లిమెల్లిగా తగ్గడం జరుగుతుంది. సో ఎవ్రీ డే దీన్ని యూజ్ చేయడం వల్ల గ్లూకోజమిన్ యూజ్ చేయడం వల్ల హెల్తీ కార్టిలేజ్ అనేది మనకి ప్రొడ్యూస్ అయ్యి జాయింట్ పెయిన్స్ అనేవి మనకు దూరం అవడం జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో జాయింట్ పెయిన్స్ మనకి ఒక మంచి ప్రోడక్ట్ మన వెస్టీజ్ లో అయితే గ్లూకోజమిన్ డైలీ వాడడం వల్ల మనకి ఇక్కడ నుంచి చాలా మన పెయిన్స్ అనేది చాలా వరకు హెల్తీ కార్టిలేజ్ మనకి రిలీజ్ అయిపోయి ఏమవుతుంది అంటే జాయింట్ పెయిన్స్ అనేవి మనకు మెల్లిమెల్లిగా తగ్గడం జరుగుతుంది. సో గ్లూకోజమిన్ అనేది ఒక న్యాచురల్ కెమికల్ కాంపౌండ్ అన్నమాట. సో ఓల్డ్ పర్సన్స్ ని ఎవరైతే మనకి ఓల్డ్ అవుతున్నారు కదా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటలైజ్డ్ చేయకుండా మనకి ఈ గ్లూకోజమిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో మన బాడీలో ఏదైతే సైనోకల్ ఫ్లూయిడ్ ని గ్లూకోజమిన్ హెల్ప్ చేస్తుందని ఇంతకుముందు మనం అనుకున్నామో సో ఆ కార్టిలేజ్ అనేది మన జాయింట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ గ్లూకోజమిన్ ఈ రెండిటిని ఏదైతే మనకి మనకు జాయింట్ పెయిన్ అనేది అన్నామో ఆ రెండింటిని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటట్లు చేస్తుంది. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏదైతే కార్టిలేజ్ మనకి ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నాను ఈ రెండింటిని స్టిమ్యులేట్ చేసి సో మన బాడీకి హెల్ప్ చేస్తుంది. సో దీన్ని డైలీ మనము 2 capsules తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన జాయింట్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి మనం చెప్పినట్టు ఎముక మధ్యలో ఈ కార్టిలేజ్ అనేది ఉంటుంది కదా సో దాని చుట్టూ గమ్ అనేది ఉంటుంది కదా ఆ గమ్ లేకపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది అని ఇంతకుముందు మనం చెప్పినట్టే. సో దీనికి మనం దీనికోసం మనము గ్లూకోజమిన్ వాడడం జరుగుతుంది. సో గ్లూకోజమిన్ వాడడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ గమ్ తయారు చేస్తుంది నొప్పిని తగ్గించే గుణం అన్నమాట. ఆ గమ్ ని అది మెల్లమెల్లిగా తయారు చేస్తుంది అండ్ అక్కడ నుంచి మనకు పెయిన్ రిలీఫ్ నొప్పిని తగ్గించే ఒక ఔషధం ఏంటి అంటే మన వెస్టీజ్ లో ఉన్నది గ్లూకోజమిన్. సో ఈ గ్లూకోజమిన్ మనం ఇంతకుముందు అనుకున్నట్టే ఎలా వాడాలి
అంటే ఈ గ్లూకోజమిన్ మోకాల నొప్పికి వాడుతున్నాం కాబట్టి చాలా మందికి ఇంకొకటి మనము గ్లూకోజమిన్ వాడేటప్పుడు గానీ మనం చాలా మందికి ఇలా ఏం చెప్పాలి అంటే వాళ్ళు పెయిన్ రిలీఫ్ ఉండాలి, వాళ్ళ బాడీలో పెయిన్ రిలీఫ్ ఉండాలి కాబట్టి సో వాళ్ళకి నార్మల్ గా కూల్ వాటర్ తోని స్నానం చేయడం అనేది కొంచెము వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్పాలి. సో వేడి నీళ్లు మాత్రమే కొంచెం వేడి నీళ్ళతో ఉపశమనం జరుగుతుంది కాబట్టి బాడీ పెయిన్స్ కూడా అక్కడ తగ్గుతుంది కాబట్టి వేడి నీళ్ళతో మాత్రమే వాళ్ళకి వాడాలి అని మాత్రం ఒకటి మనము ద బెస్ట్ రిజల్ట్ కోసం మనం ఏదైతే ఉందో గ్లూకోజమిన్ రికమెండ్ చేసేటప్పుడు కొంచెం చల్లి నీళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళకి వేడి నీళ్ళని మాత్రమే వాడడం చెప్పడం మనం అడ్వైస్ చేసినప్పుడు దాని నుంచి ఒక 90% రిలీఫ్ అనేది మనకు జరగడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి మనం ప్రోడక్ట్ ఇచ్చే ముందు కూడా దాన్ని రికమెండ్ చేయాలి. సో మనకి మనం ఇంత ముందు అనుకున్నాం కదా, గ్లూకోజమిన్ వచ్చేసి మనకి ఎంఆర్పి వచ్చేసి 1019 ఉంది. సో డిపి వచ్చేసి 713 మన వెస్టీజ్ లో దొరికే మంచి పెయిన్ రిలీఫ్ గ్లూకోజమిన్ ఏదైతే ఉందో మనకి డిపి అనేది 713 కి వస్తుంది. సో దాని పివి వచ్చేసి కూడా 23.77. సో ఎవరైతే మనకి కాల్షియం అండ్ మోకాల నొప్పి ఏదైతే తగ్గడం అంటే జరగడం జరుగుతుందో మన వెస్టీజ్ లో ఈ 2 ప్రోడక్ట్స్ మన జాయింట్ అండ్ కండరాల నొప్పికి కూడా ఈ 2 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్న ఒక 4 బెస్ట్ ప్రోడక్ట్స్ నేను ఇక్కడ ఈ రోజు 2 ప్రోడక్ట్స్ గురించి తీసుకున్నాను కాబట్టి సో కాల్షియం అనేది గ్లూకోజమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి కాబట్టి బయట ఉన్న కాల్షియం టాబ్లెట్స్ కానీ ఏదున్నా కూడా వేసుకోవడం వల్ల మనం ఇంతకుముందు అనుకున్నట్టే ఏది కూడా బయట ఉన్నది కెమికల్ తో కూడుకున్న కాల్షియం ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, మనము ఇంత ముందు అనుకున్నట్టే కిడ్నీలో స్టోన్స్ రావడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న ద బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే కాల్షియం. దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి కెమికల్ తో మనము వాటిని తయారు చేయం కాబట్టి సో మన కిడ్నీలో స్టోన్స్ అనేది ఇక్కడ కూడా ఫామ్ కావు. అండ్ ఏదైతే మనము ఇంత ముందు అనుకున్నామో సో కాల్షియం గ్లూకోజమిన్ ని సో వాళ్ళకి షుగర్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ని గ్లూకోజమిన్ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయొద్దు. అండ్ ఇది ఎవ్రీడే గ్లూకోజమిన్ కాల్షియం రెండు తీసుకోవడం వల్ల మన జాయింట్స్ పెయిన్ నుంచి కానీ ఏదైతే గమ్ ఎక్కడైతే అది స్లోగా అది తయారు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి స్లో ప్రాసెస్ లో అవుతుంది కాబట్టి సో మనము కంపల్సరీ ఒక 2 to 3 months ఈ ప్రోడక్ట్ ని మనము ఎవరైతే జాయింట్స్ పెయిన్ కి బాధపడుతున్నారో వాళ్ళకి రికమెండ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాల్సింది ఏంటి అంటే కాల్షియం కూడా మనం వాడేటప్పుడు ఒక ఏదైతే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇది స్టార్ట్ చేసిన తర్వాత అంటే నేను ఇదని కాదు నా అండర్ లో ఉన్న కూడా చాలా మంది లీడర్స్ కూడా వాడడం జరిగినప్పుడు ఏమవుతుందంటే పెయిన్స్ అనేవి ఇప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ అవ్వడం జరిగింది అని చెప్పారనమాట. సో అప్పుడు నాకు ఎందుకు అంటే నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు జరగడం జరిగింది కాబట్టి సో అప్పుడు నాకు ఈ విషయం తెలియదు. ఎందుకు ఈ విషయం ఏది చెప్పాలి మనము అంటే మనం వాడేటప్పుడు కానీ పెయిన్స్ ఏదైతే ఉందో అవి ఎక్కువ అవుతున్నప్పుడు మనకు ప్రోడక్ట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది, మన బాడీలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మన బాడీకి ఏదైతే మనం తీసుకుంటామో అది అవును ఇది వర్క్ అవుతుంది, మన బాడీకి పెయిన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో అప్పుడు మనము అబ్జర్వ్ చేయాలి. అవును అప్పుడు అనేది మనకి ఈ సప్లిమెంట్స్ అనేది మనకి లోపల సరిగ్గా కంటిన్యూ అవుతుంది అనమాట. సో దాని గురించి మనం ముందే ఇన్ఫార్మ్ చేస్తే మన డౌన్ లో ఉన్న వారికి కానీ ఎవరికైనా కానీ మనం ముందే ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు అంటే ఇమీడియట్ గా మనకు కాల్ చేసి వాళ్ళు ఇక్కడ మనకు పెయిన్స్ అనేవి ఇంత ముందు నార్మల్ గా ఉండే బట్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది అనే టైంలో భయపడతారు చాలా మంది. సో అది అంతా అవ్వకుండా మనం ముందే ఇన్ఫార్మ్ చేసి పెట్టినట్లయితే వాళ్ళకి అవును ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఉన్న బాడీ కన్నా కొంచెం ఒక 1 week అనేది పెయిన్స్ అనేది ఉంటుంది. అది కంటిన్యూగా అది పెయిన్స్ వస్తుంది అంటే ఆ కాల్షియం ఆ ప్రోడక్ట్ మీకు బాడీలో పని చేస్తుంది అని అర్థం చేసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే మన కాల్షియం అండ్ గ్లూకోజమిన్ మనకు వెస్టీజ్ లో ద బెస్ట్ అండ్ మనకి వెస్టీజ్ అనేది పరిచయం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే జాయింట్స్ పెయిన్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేయండి లీడర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్.